రాష్ట్రంలోని వివిధ అంశాల మీద, వివిధ స్కాముల మీద, వివిధ కేసుల మీద, కక్షపూరితమైనటువంటి రాజకీయాల మీద ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూలంకుషంగా, చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద, దానికి మద్దతు ఇస్తున్నటువంటి మీడియా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అండ్ మరీ ముఖ్యంగా మద్యం స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు విజయసాయి రెడ్డి గారి మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద నేరుగానే విమర్శలు చేశారు. అసలు ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తే మరి ఇక స్కామ్ ఎక్కడ అవుతుంది? మా హయాంలో మద్యం లిక్కర్ అమ్మకాలు తగ్గితే స్కామ్ అవుతుందా? మేము ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే స్కామ్ అవుతుందా? మద్యం షాపులను తగ్గించి, మద్యం అమ్మకాలు తగ్గించి, ప్రతి మద్యం బాటిల్ మీద కూడా క్యూఆర్ కోడ్ పెట్టి మేము అమ్మితే స్కామ్ అవుతుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కదా 69% కేవలం 3 డిస్టిలరీ దగ్గర మాత్రమే మందుకొని మద్యం షాపులు పెంచేసి, బార్ షాపులు పెంచేసి, బెల్ట్ షాపులు పెంచేసి విచ్చలవిడిగా తాను అమ్మకాలు చేపడితే అది మద్యం స్కామ్ అవుతుందా? ఈ మద్యం స్కామ్లో అట విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు సాక్షులట, అటువంటి వాళ్ళు వాంగ్మూలాలట. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకు లొంగిపోయినటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటు ఎమ్మెల్యే లేరు. నేను రాజ్యసభ కనుక రాజీనామా చేస్తే ఆ స్థానం ఎటు వైసీపీకి వెళ్ళదు అని తెలిసి చంద్రబాబుకు లొంగిపోయి విజయసాయి రెడ్డి గారు చెప్పే వాంగ్మూలాలకు ఏవైనా కనుక అర్థం పర్థం ఉంటుందా? అటువంటి వాంగ్మూలాలు ఏమైనా కనుక లెక్కలోకి వస్తాయో? ఇటు విజయసాయి రెడ్డి గారి కామెంట్స్తో పాటు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మనం రెఫర్ చేసుకోవాలి. కేసులలో నిందితుడిగా ఉన్న వాళ్ళు ఇచ్చే సహనిందితుల మీద ఇచ్చే వాంగ్మూలం, కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు సహనిందితుల మీద ఇచ్చే వాంగ్మూలం చెల్లదు, అది ఆమోదయోగ్యం కాదు అని విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోయారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగిపోయారు. అటువంటి వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాలకు ఏం లెక్క ఉంటుంది? ఏం అర్థం పర్థం ఉంటుంది? విజయసాయి రెడ్డి గారిని ముందు పెట్టి ఏమో చేద్దాం అనుకుంటున్నారేమో. అట్లాంటి కక్షపూరిత, కుట్రపూరితం వాటి వల్ల మీరు ఏమీ చేయలేరు అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే లిక్కర్స్కి సంబంధించి, ఎక్సైజ్కి సంబంధించి ఏ ఒక్క ఫైల్ అయినా ముఖ్యమంత్రి కార్యాలయంకి వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టించుకొని వెనక్కిపోయిన ఫైలు ఒక్కటి ఉంటే చూపించమనండి. నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. ఏదో అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఎవరెవరి మీద అట్లా మరకలు వేసేసుకుంటూ పోదాం, అడ్డదిడ్డమైన కేసులు పెట్టుకుంటూ పోదామంటే దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. విజయసాయి రెడ్డి గారు లాంటి లోపాయకారి ఒప్పందాలకు లొంగిపోయిన వాళ్ళు, ప్రలోభాలకు లొంగిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు చెబితేనో లేకపోతే మరొకరు చెబితేనో ఆధారాలు లేకుండా, ఎందుకంటే ఇందులో స్కామే లేదు కాబట్టి ఆధారాలు ఉండే సమస్యనే లేదు. అలా ఆధారాలు లేకుండా ఏదో బద్నాం చేయాలి, ఏదో మరకలు పుయ్యాలి అని చెప్పే ప్రయత్నాలతో మీరెన్ని చేసినా కూడా కాలం మీకైతే సమాధానం చెప్పే తీరుతుంది. జగన్ 2.0లో ఇటువంటి వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి తీరుతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్ కామెంట్ చేశారు.